అయింది అని అటు వెళ్ళాను మాట్లాడాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ సర్వీస్ రోడ్ లోకి రాగానే సత్యనపల్లి వెళ్ళేటప్పుడేమో సింగయ్య పడ్డాడు తల కింద. అవును, కార్ కింద టైర్ కింద సింగయ్య పడ్డాడు సత్యనపల్లి వెళ్ళేటప్పుడు. మరి ఇప్పుడు ఎవరు పడతారు ఈసారి, ఏం జరిగిద్దా అని చూస్తే మామిడి పళ్ళు పడినాయి. 5 ట్రాక్టర్ల మామిడి పళ్ళు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద పడినటువంటి పరిస్థితి. ఏంట్రా ఇదంతా ఎందుకు జరిగిందని కొంచెం సేపట్లోనే పోలీసులు క్లారిటీ ఇచ్చారు డ్రోన్ వీడియో సాయంతో. ఒక శేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి వచ్చేసి మహేష్ రెడ్డి, ఇతను పార్టీ సెక్రటరీగా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ సెక్రటరీగా ఉన్నాడు. అతని పొలంలో నుండి వచ్చినటువంటి ట్రాక్టర్లు 5 ట్రాక్టర్ల మామిడి పళ్ళు రోడ్ల మీద పడేసి తొక్కుకుంటా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ అపహాస్యం చేసుకుంటా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. పరామర్శ కాదు ఇది. అవును, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ అపహాస్యం చేసుకుంటా వెళ్ళాడు. మేము వచ్చాం, మీ పంట మొత్తాన్ని తొక్కుతున్నాం చూడండి అని చెప్పేసి వాళ్ళందరిని అపహాస్యం చేసుకుంటా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చూసుకుంటే పవన్ గారు, మేము మా నాయకుడు నారా లోకేష్ గారి పాదయాత్ర కూడా ఈ నియోజకవర్గం నుండే జరిగింది, ఈ జిల్లా నుండే జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి ప్రారంభమైంది. అయితే ఇదే జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి ఈ పరామర్శ యాత్ర, ఏదో యాత్ర పేరు పెట్టుకుంటారు కదా, ఆ యాత్రకి ఇతను జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇతని అభిమానులంతా మరి వాళ్ళకి ఏం పోసారో, గాంజా పోసారో, మందు పోసారో, ఏం పోసారో గానీ ఒకడు చెయ్యి లాగుతున్నాడు, ఒకడు ఉంగరం లాగుతున్నాడు, ఒకడు ప్యాంట్ లాగుతున్నాడు, ఒకడు చొక్కా లాగుతున్నాడు, ఒకడు బొగ్గలు గిల్లుతున్నాడు, ఇంకొకటి ఏందేందో చేస్తా ఉన్నాడు. సో వాళ్ళ అభిమానులు సైతం కంట్రోల్ చేయలేనటువంటి వీళ్ళు ఏం పోసారో మరి వాళ్ళకి చూడాలి. మళ్ళీ ఆపితే ఆపారంటారు, ఆపితే మళ్ళీ మేము ఆపామంటారు. ఫ్రస్ట్రేట్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ సెక్యూరిటీ మీద వస్తున్నాడు అండ్ ఆల్సో వాళ్ళ అభిమానుల మీద అరుస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ప్రభుత్వం మీద విమర్శలు చేద్దామని వచ్చాడు, ఏఈ చెప్పనీయకుండా చాలే బాబు నువ్వు వచ్చింది చాలే అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ గిల్లి, ఎక్కడ పడితే అక్కడ లాగి జగన్మోహన్ రెడ్డిని కారు ఎక్కించి నువ్వు బయలుదేరని చెప్పి పంపించారు. ఆ తర్వాత నిజమైన రైతులు బయటకు వచ్చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు బంగారుపాళ్యంలో. నిన్న మళ్ళీ ఇంకొకటి ఆ ఫోటో రిపీట్ అయింది చూసారా? గతంలో ఒక చిన్న పాప వచ్చి మాట్లాడడం, మళ్ళీ రిపీట్. నిన్న అమ్మాయి కూడా మళ్ళీ వచ్చినట్టుంది. ఇవన్నీ ఈ ట్రిక్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుండి 19 వరకు ప్లే చేసి కొంత పార్ట్ నమ్మించగలిగారు జనాన్ని. అది ఆ తర్వాత 19 నుండి 24 వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి పిల్లలు గాని, ఇట్లాంటి పాపలు గాని, ఇట్లాంటి పరామర్శలు గాని ఏమీ లేవు. వరదలు వస్తేనే ఈయన ఒక సెట్ వేసుకుని నిలబడి గ్రీన్ మ్యాట్ లో చూసేసి వెళ్ళిపోయాడు. ఒక సెట్, మళ్ళీ దానికి ఒక టెంట్, దానికి మళ్ళీ ఒక జేసీబీ, మళ్ళీ ఒక టెంట్ మీదకి వచ్చేసి చక్కగా ఇక రాష్ట్రపతి గారు గాని జెండా వందనానికి వచ్చినట్టు నుంచుంటారు రైతుల పరామర్శకు. రైతుల పరామర్శకి, వరదల్ని, పొలాలను పరామర్శించడానికి ఆయన ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చూసేసి ఆ పొలాలు అవన్నీ చూసేసి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత పరదాలు పట్టుకుని తిరిగాడు ఉన్న 5 సంవత్సరాలు కూడా. ఈ రోజు గుర్తొచ్చారు రైతులు ఇతనికి. ఈ రోజు రైతులు గుర్తొచ్చారు, రైతుల పరామర్శ అనుకుంటా వచ్చాడు. ఒక్క రైతును కూడా పరామర్శించకుండా, పరామర్శించిందంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. విజయానంద రెడ్డి అని ఎవరో ఉన్నారంట ఆ జిల్లాలో, ఆయన డైరెక్షన్ మీద జరిగినటువంటి విషయం. ఈ రోజు ఇక్కడ 2 మీద కేసులు నమోదయ్యాయి. అండ్ ఆల్సో ఈ ప్రొక్యూర్మెంట్, ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా గాంజా అండ్ ఆల్సో లిక్కర్, ఇవన్నీ కూడా ఆశ పెట్టి చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ కూడా ఆధారాలు సేకరించి సునీల్ రెడ్డి అనేటటువంటి ఎక్స్ఎమ్మెల్యే మీద కూడా నిన్న నైట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది చిత్తూరు జిల్లా పోలీసులు. బాజీ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఎట్లా చూస్తారు సార్, గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ గతంలో ముందుగా జరిగినటువంటి విషయానికి సంబంధించి ప్రభుత్వానికి లెటర్ రాయడము, లేదనంటే ఇట్లా జరుగుతోంది వీళ్ళని ఆదుకోండి అని చెప్పడము, లేదంటే ఇట్లాంటివి నిరసనలు మొదటగా స్టార్ట్ అవుతాయి. కానీ ఈ విధంగా దండయాత్రలు ఎక్కడా కూడా అయిన పరిస్థితి లేదు. ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ బంగారుపాలెంలో ఇబ్బంది పెట్టడం కాకపోతే నిన్న చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి టూర్ యాత్ర ఎట్లా చూస్తుంది సార్?